మనం ఏరుశనగ అనేది మీ అందరికీ తెలుసు. ఏరుశనగ నూనె షాపుల దగ్గరికి వెళ్తే సుమారు 180-200, ఇంకా అయితే 220 లీటర్ ప్యాకెట్ మనం తెచ్చుకొని పచ్చళ్ళు పెట్టుకుంటాం, కానీ కూరల్లో వాడుకుంటాం కానీ చేస్తున్నాం. అయితే అది ఒరిజినల్ అని అంటారా? ఒక ఏరుశనగ గుళ్ళు 1 కిలో ఎంతండి ఇప్పుడు రేటు? 120 రూపాయలు. 120 రూపాయలకి మనం గానగాడిస్తే 375 లేక 400 గ్రాములు నూనె వస్తుంది. అటువంటిది మనం మినిమం 1 లీటర్ నూనెకి 3 కేజీలు మనం గుళ్ళు తీసుకొని ఆడించుకుంటే 1 కేజీ నూనె వస్తుంది. అప్పుడు కేజీ నూనె దాని రేటు ఎంత అవుతుందండి? 3 కేజీలు గుళ్ళు తీసుకుంటే కేజీ 126 చొప్పున 360 రూపాయలు గుళ్ళు కొనడానికి అవుతుంది రేటు. దాన్ని మళ్ళీ ఆడించడానికి 1 కిలోకి మినిమం 50 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడికి ఎంత అవుతుందండి? 410 రూపాయలు 1 కిలో నూనెకి మన చేతికి రావడానికి అవుతుంది. మీకు అదే కేజీ లేకపోతే లీటరు వచ్చి 180, 200, 220లోని మీకు అదే ఏరుశనగ నూనె లీటరు లెక్కగా ఇస్తున్నారు. మీకు ఏరుశనగ గుళ్ళు ఆ రేట్ అయినప్పుడు మీకు అదే రేటుకి ఇది ఆ రేట్లో ఉండాలా, ఈ రేట్లో ఉండాలా? దాన్ని ఒక్కసారి గమనించండి. 180, 200, 220 ప్యాకెట్ ఎలా వస్తుంది? వాళ్ళు అంత లాస్ పెట్టుకొని మనకి ఇస్తారా? అదే నెంబర్ 1 అని వాళ్ళు అమ్మటంలోని మనం కొనుక్కొని తీసుకొచ్చి వాడుకుంటున్నాం. అది దేంతో తయారు చేస్తున్నారనేది మనకు తెలియదు. మనల్ని ఎంత మోసం చేస్తున్నారో తెలియదు. మనం టీవీల్లో మన హీరోలు ఫలానా నూనె బాగుంటుంది, నెంబర్ 1 అని ప్రచారం చేయటంలోని మనం అదే వస్తువులు కానీ అయ్యే నూనెలు కానీ మూర్ఖత్వంగా కొనేసి మూర్ఖత్వంగా వాడేస్తున్నాం. అది కూడా వాళ్ళు మంచిది ఈ నూనెని వాళ్ళ యాడ్లో చెప్పడంలోని తగుమాత్రంగా వాడకంటే విపరీతంగా వాడటం ఈ రోజుల్లో బాగా అలవాటు చేసుకున్నాం. అందుగురించి చూడండి, 100 ఏళ్ళు బతకవలసిన వాళ్ళు 25-35 సంవత్సరాలకే ఈ హార్ట్ అటాక్లు వచ్చి, విపరీతమైన కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. మీరు గమనించండి. మీరు రోజు చట్నీకో ఇంకో రకంగా ఏదో ఇంట్లోకి వాడుకోవటానికి నిత్యావసర వస్తువు రూపంలోని ఏరుశనగ గుళ్ళు 1/2 కిలో, కిలో కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు 1 కిలోకి 375-400 గ్రాముల నూనె వస్తుంటే అటువంటిది మీకు కిలో నూనె లేకపోతే లీటర్ నూనె 180 రూపాయలకి ఎలా ఇస్తున్నారండి? లేకపోతే 220కి ఎలాగిస్తున్నారు? అది కొంచెం గమనించి మీరు శుభ్రంగా ఏ నూనె అయితే వాడుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అనేది మేము ఇంట్లో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇంటిని కాపాడేది ఇల్లాలు. ఆ ఇల్లాలు ఇంటిని బాగు చేయాలన్నా పాడు చేయాలన్నా ఆవిడ చేతుల్లోనే ఉంటుంది. ఆడవాళ్ళు ఎంత నూనె వేసి వండుతున్నారో, ఎన్ని సరుకులు వేసి వండుతున్నారో, ఎన్నో రకాలు వేసి వండుతున్నారు అనేది
ఇంట్లో పిల్లలకు కానీ భర్తకు కానీ ఏం తెలియదు. ఇంటిని బాగు చేయాలన్నా పాడు చేయాలన్నా ఇంట్లో ఇల్లాలదే. అందు గురించి ఈ ఆడవాళ్ళందరూ ఆలోచించుకొని చక్కగా ఆరోగ్యవంతమైన నూనె ఏదైతే బాగుంటుందో తెలుసుకొని దాన్ని తీసుకొని వాడుకొని మీ ఆరోగ్యాన్ని మొత్తం చక్కగా బాగు చేసుకోండి. ఏదైనా అతికి మించి వాడకుండా మనం ప్రతిదీ కూడా నార్మల్గా మన ఆరోగ్య జీవనానికి ఏదైతే బాగుంటుందో ఆడవాళ్ళు ఆలోచించితేనే ఇది చక్రంగా జరుగుద్దని మీరు ఈ వీడియో చూసి మంచి ఆరోగ్యవంతులుగా మారతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.